హలో అందరికీ నమస్తే. నేను వెంకటేష్. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ ఛానల్. ప్రస్తుతం మనం ఉన్న మల్లెడిపల్లి గ్రామంలో శాశ్వత పందిరి నిర్మాణంలో మన పందిరి వేసుకున్నాడు. ప్రస్తుతం దానికి ఎంత ఖర్చు అయింది, ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నాడు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి శ్రీను గారితో ఉన్నాం. ఆయన తెలుగు మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి. శ్రీనివాసులు, ఎన్ని రోజుల నుంచి ఇంత సాగు చేయాలనుకుంటారు? ఎన్ని ఎకరాల్లో ఉంది పందిరి ఇప్పుడు? శాశ్వత పందిరి ప్రజెంట్ అంటే 2.5 ఎకరాల్లో ఉంది. 2.5 ఎకరాలు. దీనికి పోల్స్ ఎక్కడి నుంచి వచ్చినాం? పోల్స్ నేనే తయారు చేయించుకున్నా. పోల్స్ మీరే తయారు చేయించుకున్నా? పోల్స్ పోసే దగ్గరికి వెళ్ళి సీకు, సిమెంట్, కంకర, దానికి కావాల్సిన మెటీరియల్ మొత్తం నేనే ఇచ్చిన. ఇచ్చేసి పోల్స్ పోయించుకున్నా. వాళ్ళు కొయ్యడానికి వచ్చేసి ఫీట్కు 6 రూపాయలు లెక్క తీసుకున్నారు. 10 ఫీట్లు ఉంది కాబట్టి 60 రూపాయలు ఒక కడి. వాళ్ళకి ఓన్లీ వాళ్ళు తయారు చేసే ఖర్చు మాత్రమే. మిగతాది సీకు అంటూ మనమే తీసుకొచ్చుకోవాలి. సీకు మెటీరియల్ మొత్తం ఆయనకి ఇచ్చేస్తే ఆయన తయారు చేసి ఇస్తాడు. క్యూరింగ్ కానీ 1 మంత్ పడుతుంది. క్యూరింగ్ అయిన తర్వాత మనం మార్కింగ్ వేసుకొని పెండల్స్కి ఎంత సైజు, ఇది 15x15 పెట్టినాం. 16x16 మన గ్యాప్ సైజ్ వచ్చి 15 ఫీట్లు సైజు. ఇది 16x16, ఎటు చూసినా 16x16 గ్యాప్. మధ్యలో వైర్స్ మూడు రకాల వైర్స్ వాడతాం. 3 రకాలు అంటే ఎంత? ఇప్పుడు ఎంత ఉంది ఎంఎం? ఇప్పుడు ఇది 8mm ఒకటి ఉంది, 10mm ఒకటి, 12mm ఒకటి. 8mm అంటే మొత్తం బార్డర్ మధ్యలో కడికి కావాల్సినంత టైట్ కావడానికి 8mm అయితే గట్టిగా ఉంటుంది. 10mm దాని మధ్యలో. తర్వాత సన్నది ఇట్లా 3 ఫీట్ల కోటి, 2 ఫీట్ల కోటి వేస్తాం. గ్యాప్ సెట్టింగ్ అంటే 12mm ఆడాడేస్తాం. ఎందుకంటే ఇది సన్న ఉంటేనే దిగి అనేది అటు ఇటు అల్లుకోవడానికి ఫిక్సింగ్ మంచిగా అనిపిస్తుంది. లోడ్ కిందికి రాకుండా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని ఎకరాల్లో ఉంది? ఇది 2.5 ఎకరాలు ఉంది. దీనికి జే వైర్ వచ్చేసి, ఈ స్తంభాలు వచ్చేసి ఎంత ఖర్చు వచ్చింది మీకు? స్తంభాలు వచ్చేసి మనం స్వయంగా పోసుకున్నాం కాబట్టి కొంచెం ఖర్చు తగ్గనే ఉంటుంది. మొత్తం మీద అంటే ఒక ఎకరాకి ఎంత అనుకున్నా 3 లక్షలు వస్తుంది. ఒక ఎకరాకి 3 లక్షలు ఖర్చు వస్తుంది. జే వైర్ వచ్చి ప్లస్ స్తంభాలు వచ్చి, స్తంభాలు మనమే తయారు చేసుకుంటే కూడా అంత ఖర్చు వచ్చింది. మన మొత్తం లేబర్ ఛార్జ్ మొత్తం కలిసి 3 లక్షల వరకు ఖర్చు వస్తుంది. ఇప్పుడు మీరు ఇంతకుముందు ఏమైనా పంట తీసినారా? ఇప్పుడు బీర టమాటా మనకు కనిపిస్తుంది, బీర తోట ఉంది. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది పంట వేసుకోండి? ఇది 30 రోజులు అవుతుంది. 30 రోజుల్లో మంచిగా వచ్చింది. ఏమన్నా తెగులు డౌన్ మిల్ అటాక్ అయింది. కింద ఆకులకు డౌన్ మిల్ వచ్చేసింది. ఆ డౌన్ మిల్కు రెడ్ ఎంఎల్ గోల్డ్ కొట్టేస్తే కంట్రోల్ అవుతుంది. వీక్లీ 1 టైం కంపల్సరీ స్ప్రే చేయాలి. రెడ్ ఎంఎల్ గోల్డ్, నేటివ్ అలాంటి కావాల్సిన ఫంగిసైడ్లు కొడుతుంటేనే హెల్తీగా ఉంటుంది. లేదంటే ఏదో ఒకటి. చలికాలం స్టేకింగ్ ధర మీకు ఇంత హైట్ పెరగాలంటే ఇప్పుడు ఇంత హైట్ పెరిగింది. దీనికి చాలా మంచిగా డౌన్ మిల్ ఏం కనిపిస్తలేదు, నీట్ గా కనబడుతుంది. మనం స్ప్రేలు కొడుతుంటాం కాబట్టి డౌన్ మిల్ అటాక్ కాకతోనే చూసుకొని కొడతాం. కాకపోతే కొత్తగా పెట్టేటోళ్ళు ఎందుకంటే తెలిసిన రైతులతో అడిగితేనే తెలుస్తుంది అది వచ్చిందా రాలేదా అని. కొత్త రైతులకు అర్థం కాదు. దాన్ని అటాక్ అయిందాక కూడా ఈ చలికాలం మంచుకి ఏమవుతుంది అంటే ఆ మంచి ఎంతగానో కురుస్తుంటుందో దానికి అటాక్ అవుతుంది. అంత తొందర అటాక్ అవుతుంది.